వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2 డిఏలకు మోక్షం అండి. కొత్త డిఏ, డిఆర్ టేబుల్ విడుదల. సో, డిఏ, డిఆర్ అరియర్స్ జూలై 2018 నుంచి జూలై 2023 వరకు గల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము 2024 సంబంధించి జనవరి మరియు జూలై నెలలకు సంబంధించి డిఏ ప్రకటించాల్సి ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 2024 జనవరి డిఏను 4% గాను, అలాగే జూలై డిఏను 3% గాను ప్రకటించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ 2 డిఏలను అయితే ప్రకటించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో, ఎంప్లాయీస్ యొక్క న్యూ డిఏ, సో న్యూ డిఏ, డిఆర్ టేబుల్ అండి 2024-25 సంబంధించి. సో, అలాగే అరియర్స్ కూడా ఇక్కడ చూద్దాము. సో, ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కింద టేబుల్‌లో సో, ఇక్కడ మనకు ఏదైతే ప్రెజెంట్ ఈ డిఏ ఉందో జూలై 2023 డిఏనైతే మనము ప్రెజెంట్ అయితే తీసుకుంటూ ఉన్నామన్నమాట. సో, యాక్చువల్‌గా మనకు ఇంకా 2 డిఏలు జనవరి 2024 మరియు జూలై 2024 డిఏలైతే ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. సో, ఈ రెండిటి మొత్తం సో, ఇక్కడ చూసుకున్నట్లయితే 6.37% అయితే అవుతుందన్నమాట. సో, వీటిని ప్రభుత్వము జీవో జారీ చేయాల్సి అయితే ఉందన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జూలై 2018 నుంచి పెండింగ్ అరియర్స్ అండి, డిఏ అరియర్స్. సో, ఇక్కడ మనకు 30 నెలలు, 31, 30, 24, 18, 12, 6, 18, 16, తర్వాత 15 ఈ విధంగా 200 నెలలకు సంబంధించి డిఏ, డిఆర్‌లు ఇక్కడ జూలై 2018, అలాగే 2019 జనవరి, జూలై, 20 జనవరి, జూలై, 21 జనవరి, జూలై, 22 జనవరి, జూలై, 23 జనవరి అండ్ జూలైతో కలిపి ఇక్కడ మనం చూసుకోవచ్చు. 23 జూలైతో కలిపి 212 నెలల డిఏలైతే ప్రభుత్వం పెండింగ్ బకాయి అయితే పడిందనమాట. సో, ఇందులో కరోనా సాకుతో అయితే కొన్ని నెలలు పోతాయన్నమాట. ఒక 40 నెలల వరకు అయితే కరోనా సాకుతో కేంద్రమే ప్రకటించలేదు. సో, ఇంకా రాష్ట్ర ప్రభుత్వము వీటిని కూడా ఇంకా ప్రకటించే ఉద్దేశం లేదు. ఎందుకంటే సో, మనకు గతంలో డిఏలే చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ కూడా క్యాష్ రూపంలో ఇచ్చినప్పటికి కూడా ఏరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. సో, టోటల్‌గా 2018 జూలై నుంచి 2023 జూలై వరకు టోటల్‌గా ఎన్ని డిఏలకు, ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత డిఏ రూపంలో ప్రభుత్వం ఎంత బకాయి పడింది అనేది, అలాగే మనకు సో, ప్రెజెంట్ తీసుకుంటున్నటువంటి డిఏ, డిఆర్‌లు సో, ఈ 2 డిఏ, డిఆర్‌లను సో, జనవరి అలాగే జూలై 2024 డిఏ, డిఆర్‌లను ప్రకటిస్తే ఎంత అమౌంట్ వస్తుంది, ఇవైతే మనము ఈ టేబుల్‌లో చూసేద్దాం. సో, చూడండి ఫ్రెండ్స్. సో, బేసిక్ పే అనేది 19,000గా ఉన్న వాళ్ళకు ప్రెజెంట్ వస్తున్నటువంటి డిఏ, డిఆర్ రూ. 6,397. కానీ 2 డిఏలు గనుక అమలైనట్లయితే సో, రావాల్సిన అమౌంట్ రూ. 7,608. సో, వీరికి 2018 జూలై నుంచి 2023 జూలై వరకు ఉన్న అరియర్స్ అండి. సో, ప్రభుత్వం బకాయి పడింది డిఏ, డిఆర్ రూపంలో రూ. 1,47,828. ఇంకా ఇక్కడ మనకు 2024 జూలై, జనవరి డిఏ అరియర్స్ యాడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే వీటిని ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రకటించిన తర్వాత ఎన్ని అరియర్స్ ఉండేది అర్థమవుతుంది. అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో, దీనికంటే ఎక్కువే ఉంటుందన్నమాట. సో, ఈ అమౌంట్ కంటే ఎక్కువే ఉండే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, మరొక వాల్యూ అయితే చూద్దాం. ఇక్కడ మీరు టేబుల్‌లో అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. సో, మరొక వాల్యూ మనము 30,000 దగ్గర తీసుకుందాము. సో, 30,160 రూపీస్ బేసిక్ పే ఉన్నవారికి సో, ప్రస్తుతం వస్తున్నటువంటి డిఏ రూ. 10,155. అసలే రావాల్సిన డిఏ రూ. 12,076. సో, వీరికి డిఏ, డిఆర్ రూపంలో
కోల్పోయిన అమౌంట్ రూ. 2,34,657. సో తర్వాత మనం మరొక నెంబర్ చూద్దాము. సో 40,000 దగ్గర చూద్దాము. సో 40,080 రూపీస్ బేసిక్ ఉన్న వారికి ప్రజెంట్ వస్తున్నటువంటి డిఏడిఆర్ 13,495. యాక్చువల్గా రావాల్సినటువంటి డిఏ 16,048 రూపాయలు. డిఏడిఆర్ రూపంలో కోల్పోయినటువంటి అమౌంట్ 3,11,838 రూపాయలు. సో మరొక నెంబర్ చూద్దాము ఫ్రెండ్స్. 50,000 బేసిక్ ఉన్న వారికి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రజెంట్ తీసుకున్నటువంటి డిఏడిఆర్లు వచ్చేసి 16,835 రూపాయలు. యాక్చువల్గా రావాల్సింది 20,020 రూపాయలు. సో మొత్తానికి వీళ్ళు డిఏడిఆర్ రూపంలో కోల్పోయిన అమౌంట్ 3,89,000. సో మరొక నెంబర్ చూద్దాం. 60,000 అండి. సో 60,540 రూపాయలు బేసిక్ ఉన్న వారికి రావాల్సినటువంటి డిఏ అనేది ఇక్కడ 24,240 రూపాయలు. కానీ వస్తున్నటువంటి డిఏ ఇది. సో డిఏడిఆర్ రూపంలో కోల్పోయినటువంటి అమౌంట్ మొత్తం 4,71,000. సో ఇక మనం 70,000లో చూద్దాం. సో 70,460 రూపీస్కి బేసిక్ పే ఉన్న వారికి డిఏడిఆర్ రూపంలో రావాల్సినటువంటి అమౌంట్ 28,212 రూపాయలు. కానీ ప్రజెంట్ వస్తున్న అమౌంట్ 23,824 రూపాయలు. సో వీరికి డిఏడిఆర్ రూపంలో కోల్పోయినటువంటి అమౌంట్ ఈ మేరకు 5,48,000 రూపాయల వరకు అయితే ప్రభుత్వం బకాయి పడింది. ఇంతకు పైనే అండి. సో ఇక 80,000 దగ్గర మనం ఇంకా చూసుకున్నట్లయితే 80,380 రూపాయలు బేసిక్ ఉన్న వారికి ప్రజెంట్ వస్తున్నటువంటి డిఏ ఇదండి. కానీ యాక్చువల్గా రావాల్సినటువంటి డిఏ 32,000 రూపాయల 184 రూపాయలు. సో ఈ విధంగా డిఏడిఆర్ రూపంలో వీరికి సో 6,25,000 పైనే రావాల్సింది. సో ఈ విధంగా మిగతా అన్నీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్రభుత్వం బకాయి పెడుతుంటే సగటు ఉద్యోగి లేదా పెన్షనరు వారి యొక్క జీవన విధానాన్ని ఎలా కొనసాగించాలి అని చెప్పి వెంటనే ప్రభుత్వం వీటన్నిటిని ఒకేసారి చెల్లించలేకపోయినా విడతల వారీగా అయినా సరే వీటిని చెల్లింపు చేయాలి అని అయితే ఉద్యోగ పెన్షనర్లు ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. సో ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బకాయిలకు సంబంధించి ఒక క్లియర్ షెడ్యూల్ కనుక విడుదల చేసినట్లయితే సో ఏ ఇయర్ ఎంత బకాయిలు చెల్లించగలదో ప్రభుత్వం కనుక వీరికి ఒక షెడ్యూల్ కనుక ఇచ్చినట్లయితే ఇవి కూడా క్లియర్ అయిపోయే అవకాశం అయితే ఉందండి. సో చూడొచ్చు వారి యొక్క బేసిక్ని బట్టి 11 లక్షలు కూడా ప్రభుత్వం బకాయి పడింది. 12 లక్షలు సో చూసుకోవచ్చు. బేసిక్ పెరిగే కొద్దీ ఈ విధంగా అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.